మంచి సమరుడు అనే ఒక ఉపమానాన్ని ఒకసారి చూద్దామండి. లోకా సువార్త ఉంటుంది. లోకా సువార్త 10వ అధ్యాయం ఉంటుంది. లోకా 10:30 ఉంటుంది. ఒకసారి నేను చదువుతానండి. అందుకు యేసు ఎట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని పట్ల దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుతా తటస్థించాను. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఉపమానం అంటే కొంతమంది కవులు ఉండేవాళ్ళు పూర్వకాలంలో. వాళ్ళు ఏం చేసేవాడు అంటే, దేన్నైనా వర్ణించాలంటే ఒక చంద్రుడితో కానీ, సూర్యుడితో కానీ, లేదంటే ఒక తామర పువ్వుతో కానీ పోల్చేవాడు. ఇతని ముఖం చంద్రబింబంలాగా ఉంది, లేదంటే ఒక పద్మంలాగా ఉంది అని చెప్తా ఉండేవాడు. దాని ఉపమానం అంటారు. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. అంటే మన ఆత్మీయ స్థితిని ఒక ఉపమానం చెప్పి దాంతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడంట. ఇక్కడ 2 పట్టణాలే. యెరూషలేము అనేది ఒక పట్టణం, యెరికో అనేది కూడా ఒక పట్టణం. యెరూషలేము అనేది ఎలాంటి పట్టణం అంటే, అది దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు స్థలం, దేవుని యొక్క నివాసము, లేదంటే దేవుని యొక్క ఆలయం ఉన్నటువంటి పట్టణం, దేవుని సన్నిధి ఉండే పట్టణం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులు. అలాగే యెరికో అనే మరొక పట్టణం ఉంది. అది శపించబడిన పట్టణం. మనం కనుక ఇశ్రాయేలీయుల గురించి ఒకసారి చూసినట్లయితే, వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు కానానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటంటే, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయితే వెళ్తున్నారో కొన్ని చోట్ల వాళ్ళ మీద యుద్ధం చేయమని, లేదంటే వాళ్ళని నాశనం చేయమని చెప్తూ ఉంటాడు. చాలామంది ఏంటి దేవుడు ఆడదంపి ఏడదంపి ఆ దేశం మీదకి వెళ్ళి ఆడదంపి మాట్లాడేంటి అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. దేవుడు ఆ మాట ఎందుకు చెప్తారంటే, కొన్ని దేశాల వాళ్ళు, లేదంటే కొన్ని జనాంగాల వాళ్ళు కొన్ని విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధించే విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళ పసిపిల్లలను తీసుకెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని, కూతుర్ని కానీ కొడుకుని కానీ తీసుకెళ్ళిపోయి ఆ విగ్రహం ముందు బలిచ్చేసేవాడు, చంపేసేవాడు నిర్దాక్షిణ్యంగా సొంత పిల్లల్ని. అలాగే కొన్ని ఆరాధనలు ఎలా ఉండేయంటే, వాళ్ళు చేసి విగ్రహాల ముందు వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ సొంత పిల్లల్ని తీసుకెళ్ళి బలిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అలాంటి కొంత విగ్రహారాధనతోనూ పాపంతోనూ నిండి ఉన్న ఒక పట్టణం యెరికో. ఆ పట్టణం మీదుగా దేవుని ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేయరు కానీ, ఎలాంటి యుద్ధం చేయరు కానీ, దేవుడు ఏం చెప్తారంటే, యుద్ధం అంటే వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయరు కానీ ఇశ్రాయేలీయులు, దేవుడు ఏం చెప్తారంటే, మీరు ఆ యెరికో పట్టణం చుట్టూ ఒక 7 సార్లు తిరగండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాళ్ళు దేవుని స్తుతించుకుంటా ఆరాధించుకుంటా ఆ యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ కోట గోడలు కూలిపోతే తర్వాత వీళ్ళు వాళ్ళ మీద గెలవడం జరిగింది ఇశ్రాయేలీయులు. యెరికో అనేది మనం కనుక అర్థం చేసుకుంటే, ఆ చరిత్రలో కనుక చూసుకున్నట్లయితే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే, అది పూర్తిగా పాపంతో నిండిన పట్టణం. అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు నమ్ముకున్న దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆరాధించే విధానం పూర్తిగా వ్యభిచారంతో కానీ నిండుకున్నటువంటి ఆరాధన విధానం. అలాగే వాళ్ళు చేసేదంతా కూడా పూర్తిగా దేవునికి విరోధమైన కార్యక్రమాలే. మనం కూడా యేసుక్రీస్తుని దేవుణ్ణి నమ్ముకోకముందు మన చూపులు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన తలంపులు కానివ్వండి, లేదంటే మనం మాట్లాడే విధానం, మన ప్రవర్తన అంతా కూడా ఒక యెరికో పట్టణం లాంటిది. పాపంతో నిండుకున్నటువంటి విధానం, ప్రవర్తన పాపంతో, మన చూపులు కానివ్వండి, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు, పాపపు చేష్టలు. పూర్తిగా యెరికో పట్టణం ఎలా పాపంతో నిండిపోయిందో, రక్షింపబడని ప్రతి మనిషి కూడా అలాగే పాపంతో నిండిపోయిన వ్యక్తి రక్షణ పొందకముందు. దేవుడే స్వయంగా యెరికో పట్టణాన్ని పడగొడతాడు. ఇశ్రాయేలీయులు వెళ్ళి ఆ కోట గోడలను ఏం చేయరు. కేవలం దేవుడే ఆ యొక్క పట్టణాన్ని కూల్చివేస్తాడు. యెహోషువ ఒక మనుషుడిని చూస్తాడు. ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు మా తరపున ఉన్నావా, లేదంటే ఆ యెరికో వాళ్ళ తరపున ఉన్నావా అని అడుగుతాడు. అతను ఏం చెప్తాడంటే, నేను యెహోవా పక్షంగా ఉన్నానే అంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక గొప్ప విజయాన్ని చూస్తారు. దేవుడే స్వయంగా పడగొట్టాడండి యెరికో పట్టణాన్ని. ఎందుకంటే అది పాపంతో నిండిపోయిన పట్టణం. అలాగే మనం కూడా రక్షణ పొందకముందు
పాపంతో నిండిపోయిన మనల్ని, మనలో ఉన్న పాపాన్ని, పాపపు స్వభావాన్ని, లేదంటే పాపంతో నిండిపోయిన మనుషుల్ని దేవుడు పడగొట్టాడు, పూర్తిగా ధ్వంసం చేశాడు. పాపపు చూపులు లేకుండా, పాపపు ఆలోచన లేకుండా, పాపపు తలంపులు లేకుండా, మళ్ళా తిరిగి పాపం చేయకుండా దేవుడు పూర్తిగా మనలో ఉన్న పాపాన్ని నాశనం చేశాడు. అలా నాశనం చేసేసిన తర్వాత ఒక మనుషుడు యెరూషలేముకి వెళ్ళాడు. కొంతకాలం నుంచి యెరూషలేములో ఉంటున్నాడు. యెరూషలేములోనే స్థిరపడ్డాడు. దేవునితో ఉంటున్నాడు, దేవుని ఆలయంలో ఉంటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నాడు. పూర్తిగా దేవుడి పట్టణం, అలవాడి పట్టణంలో కొంతకాలం నుంచి ఉంటా ఉన్నాడు ఒక మనుషుడు. కానీ కొంతకాలం అయిన తర్వాత అతని మనసు మళ్ళా ఎరుకో వైపు లాగుతుంది. ఇతను అయితే ఇక్కడ ఉన్నాడు, కానీ ఇతని మనసు అంతా ఎరుగోలోనే ఉంది. మళ్ళా అదే పాపం, మళ్ళా అదే లోకం, మళ్ళీ దేన్ని విడిచిపెట్టేశాడు. దేంట్లో నుంచి దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చి ఒక పరిశుద్ధమైన పట్టణంలో పెట్టాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాడు, ఉండడానికి ఇక్కడైతే ఉన్నాడు, కానీ ఇతని మనసంతా మళ్ళా ఆ గత జీవితం, పాపంతో కూడిన జీవితం వైపు, మళ్ళా ఆ యొక్క లోకంలోకి, పాపంలోకి మనసంతా లాగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇతను ఇక్కడ ఉన్నాడు యెరూషలేములో, ఇతని మనసు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇతన్ని ఒక తాగేసి లాగినట్టు లాగుతుంది. ఎరుకోలోకి వచ్చే, ఎరుకో వైపు వచ్చే అని చెప్పేసి లాగుతూ ఉంది అతని మనసుని. చాలా కాలంగా లాగుతూ ఉంది. ఒకరోజు ఇంకా యెరూషలేములో ఇక అతను ఉండలేకపోతాడు. ఎందుకంటే ఇతని మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇతనికంటే ముందే వెళ్ళిపోయి లాగుతుంది. వచ్చేయి వెనక్కి వచ్చేయి, పాపంలోకి, లోకంలోకి వచ్చేయమని లాగుతూ ఉంది. చాలా రోజులు భరించాడు, ఇంకా లాభం లేదు, ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి బయలుదేరాడు. ఎట్లా అయితే ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలుసు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి దేవుని ఎరిగిన బిడ్డ. అతను దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటాడు ఆ కుమారుడికి. దేవుని గురించి, ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలా చాలా విషయాలు చెప్పుకుంటాడు. కానీ అవన్నీ అతనికి నచ్చలా. ఇవన్నీ వినుకుంటా వీటన్నిటిని పాటించాలంటే న్యాయస్థానుసారంగా జీవించడం కుదరదు అనుకుని ఇంకా తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అదే అతను ఇష్టం వచ్చినట్టు అతను ప్రవర్తించడానికి తండ్రి కనుక ఒప్పుకొని ఉంటే వెళ్ళేవాడు కాదేమో. అతను తండ్రి ఇంట్లోనే ఉండి అతనికి నచ్చినట్టు జీవించి ఆ తండ్రి కూడా చెడ్డ పేరు తెచ్చేవాడేమో. ఇక్కడ ఉంటే అతను అనుకున్నట్టు చేయడం కుదరలేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే న్యాయస్థానుసారంగా నేను జీవించగలను అనుకొని ఆ తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు తప్పిపోయిన కుమారుడు. ఇతను కూడా ఏం లాగేస్తుంది, మనసంతా లాగేస్తుంది ఎరుకోలోకి. మళ్ళా పాత జీవితం లాగుతూ ఉంటే బయలుదేరాడు. ఎక్కడి నుంచి అంటే యెరూషలేములో నుంచి. యెరూషలేము అనేది పూర్తిగా దేవుని పట్టణం. యెరూషలేము కొన్నిసార్లు కొంతమంది రాజులు యుద్ధాలు చేసి యెరూషలేము గుమ్మాలని, ఆ కోట గోడలని వాటిని నాశనం చేసినప్పుడు కొంతమంది ఇశ్రాయేలీలు, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు, నెహెమ్యా, ఎజ్రా ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో బబులోనులో ఆ రాజు పర్మిషన్ తీసుకొని వస్తారు. మా దేవుని పట్టణం పాడైపోయింది, యెరూషలేము పట్టణం పాడైపోయింది, దాని పునాదులు పాడైపోయినాయి, దాని గుమ్మాలు పాడైపోయినాయి, అది మాకు పరిశుద్ధమైన పట్టణం, అది మా దేవుని పట్టణం, దాన్ని మేము మళ్ళీ తిరిగి కట్టుకుంటాము, దయచేసి మాకు సెలవు ఇవ్వండి అంటే ఆ రాజు కూడా నెహెమ్యాని, ఎజ్రాని వీళ్ళని పంపిస్తాడు. వీళ్ళకి ఇంకేమైనా సహాయం కావాలా, వాళ్ళకి ఇంకేమైనా మనుషులు కావాలా, లేదంటే వాళ్ళకి ఇంకేమైనా చెక్క కానీ, లేదంటే రాళ్ళు కానీ ఇంకేమైనా కావాలా, లేదంటే ఏమైనా బళ్ళు కావాలా, బొర్రపు బళ్ళు లాంటివి ఏమైనా కావాలా, ఏదేది కావాలో తీసుకెళ్ళాయా, ఇంకేమైనా కావాలని నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. మీ దేవుని పట్టణాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోండి, మళ్ళా మీ పరిశుద్ధమైనటువంటి పట్టణాన్ని మళ్ళా నిర్మించుకోండి అని రాజు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి పంపించేస్తాడు. దేవుడు ఒక పాపంతో నిండిపోయిన పట్టణాన్ని పడగొట్టాడు, దేవుడే స్వయంగా పడగొట్టాడు. ఇంకొకటేమో దేవుని చేత నిర్మించబడిన పట్టణాన్ని శత్రువులు వచ్చి పడగొట్టారు. కొంతమంది వ్యక్తులేమో అయ్యో దేవుని పట్టణం పాడైపోయింది, ఇది ఇలా ఉండకూడదు, పరిశుద్ధమైన పట్టణం, యెరూషలేము పట్టణం, మన దేవుని ఆలయం ఉన్న పట్టణం, ఇది ఇలా ఉండకూడదు, పడిపోయి ఇలా ఉండటం మంచిది కాదే, దీన్ని మళ్ళీ మనం తిరిగి కట్టుకోవాలి అని ఆలోచన కలిగి నెహెమ్యా, ఎజ్రా లాంటి వాళ్ళు వచ్చి దాన్ని కట్టడం ప్రారంభించి దేవుని యొక్క పట్టణాన్ని మళ్ళా తిరిగి కడతారు. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి అయితే దేవుడే స్వయంగా పడగొట్టిన పట్టణంలోకి ఇతను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. మనం కూడా మనం రక్షణ పొందకముందు మన చూపులు కానీ, ఆలోచనలు కానీ, మనం చేసిన పనులు కానీ ఇలా ఉండేవి కాదు. దేవుడే స్వయంగా మనలో ఉన్న పాపపు మనిషిని చంపేసి పరిశుద్ధంగా జీవించాలని తన రక్తం ఇచ్చి కొని కడిగి పరిశుద్ధపరిచి పాత చూపులు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత స్వభావం ఏది కూడా
మనలో లేకుండా చేసి ఒక కొత్త వ్యక్తిలాగా చేస్తే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే దేవుడు దేన్నైతే పడగొట్టాడు, దేవుడు దేన్నైతే చంపేశాడు దాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా బయలుదేరిన ఒక వ్యక్తికి ఏం జరిగిందంటే, ఇతను యెరూషలేం దాటేసి యెరూషలేంలో నుంచి వెళ్ళటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యర్మను దాటడం అంటే ఇక్కడ నుంచి బయలుదేరినందుకు మాత్రం యర్మను దాటినట్టు కాదు, కంప్లీట్గా బార్డర్ దాటితేనే దాటినట్టు. ఇతను కూడా యెరూషలేం నుంచి బయలుదేరాడు, కనీసం యెరూషలేం బార్డర్ దాటే లోపైన మనసు మార్చుకొని వెనక్కి తిరిగి వచ్చుంటే బాగుండేది. కానీ పూర్తిగా ఇంకా అతను ధైర్యం చేసి యెరూషలేంని దాటేయాలి, ఎరుకో వైపు వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేంని దాటేసి ఎరుకో వైపు వెళ్తా ఉన్నాడో అప్పుడు అతని మీద కొంతమంది దొంగలు దాడి చేసి అతని దగ్గర నుంచి బట్టలు దోచుకుంటారు. యెషయా గ్రంథం ఉంటుంది, నాకు తప్పు రెఫరెన్స్ దొరకలేదు. దేవుడు మనకి ఏం ఇస్తారంటే రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబట్ట అని వేస్తాడు. ఈ రెండు ఉంటేనే మనకు మరొక ఉపమానం ఉంటుంది. పరలోకంలో ఒక పెళ్లి విందు ఉంటుంది, దానికి చాలా మంది దేవుడు పిలుస్తాడు. ఒక వ్యక్తి పెళ్లి బట్టలు లేకుండా వస్తే అతను తీసుకెళ్ళి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపు పండుగలు ఉంటాయి అక్కడ పడేయండి అంటాడు. అంటే పరలోకంలో ప్రవేశించాలంటే మనం పెండ్లి బట్టలు వేసుకొని వెళ్తేనే ప్రవేశించగలం. ఏంటి ఆ పెండ్లి బట్టలు అంటే ఇదే రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబట్ట. ఈ వస్త్రాలు ఇవి దేవుడిచ్చినవి, ఇవి మనం తెచ్చుకుంటే వచ్చేవి కాదు, మనం కష్టపడితే వచ్చేవి కాదు. ఇది కేవలం దేవుడిచ్చేది, ఆయన యొక్క కృపను బట్టి దేవుడిచ్చేది. తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అని ఉంటుంది ప్రకటన గ్రంథం. దేవుడు ఇచ్చిన ఈ వస్త్రాన్ని మనం అంతం వరకు ఆ బట్టలను మనం కాపాడుకుంటే ఆ బట్టలతోనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తారంటే ఈ బట్టలు పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటాడు. ఇతని మీద దాడి చేసిన దొంగ ఇతని దగ్గర నుంచి డబ్బులు కానీ బంగారం కానీ అసలు దేన్ని తీసుకోడు, కేవలం ఇతను ఉన్నటువంటి బట్టలు దోచుకుంటాడు. ఎందుకంటే ఈ బట్టలు తీసుకుంటే చాలు, ఇతను సంపన్న అవసరంలా, ఇతను ఏమీ చేయని అవసరంలా, సింపుల్గా ఆ బట్టలు తీసుకుంటే ఇతను పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఆ బట్టలు తీసుకుంటాడు. మనం కూడా ఈ ఉపమానం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఒకప్పుడు పాపంతో కూడిన మనిషిని దేవుడే స్వయంగా ఆ మనిషిని నాశనం చేసి ఆ మనిషిని చంపేసి తన స్వభావాన్ని మనలో పెట్టి ఎరుకో లాంటి మనల్ని యెరూషలేంగా దేవుడు మార్చాడు. ఎరుకోని ఎలా పూర్తిగా నాశనం చేశాడో మనలో ఉన్న పాపాన్ని అలా నాశనం చేసి యెరూషలేం లాంటి వ్యక్తిగా చేసిన తర్వాత ఈ మనిషిలాగా మనం మళ్ళా ఆ పాతదైన దేవుడే స్వయంగా చంపేసిన పాత మనిషిని బ్రతికించే విధంగా మనం చేయకూడదు. అప్పుడప్పుడు దేవుడు చంపేసిన కోపం గబుకున వచ్చిందనుకోండి, దేవుడు కోపం అనే స్వభావాన్ని చంపేశాడు, గబుకుని వచ్చిందనుకోండి, వెంటనే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, దేవా ఒకప్పుడు నాకు కోపం ఉండేది, దాన్ని మీరు చంపేశారు, తీసేశారు, ఇది మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తుంది, దీన్ని రాకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవడం మంచిది. అలా కాకుండా దాన్ని అలా బ్రతకరించాలనుకోండి, అది కంపల్సరీగా ఏం చేసిందంటే అది మనల్ని చంపేసింది, అంటే ఆత్మీయంగా చంపివేసింది. దేవుడు చంపివేసిన ఏ స్వభావం అయినా సరే, కోపం అవ్వచ్చు, మన చూపులు అవ్వచ్చు, మన ప్రవర్తన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని మళ్ళీ బ్రతికించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు పడగొట్టిన దాన్ని ఎరుకో పట్టణం దేవుడు పడగొట్టిన తర్వాత దేవుడు అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. ఎవడైనా తిరిగి ఈ ఎరుకో పట్టణాన్ని కట్టడానికి కనుక పూనుకుంటే దాని బొమ్మలు నిలబెట్టిన వ్యక్తి ఎవడైతే ఉంటాడో అతను పెద్ద కుమారుడు చనిపోతాడు అని కొన్ని శాపాలు చెప్తాడు. దేనికి చెప్తారంటే మన ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడింది. కేవలం అప్పుడెప్పుడో ఉన్న ఎరుకో పట్టణం గురించి ఇప్పుడు దాకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది మన ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. దేవుడే స్వయంగా చంపేసిన ఆ పాత మనిషిని మళ్ళీ మనం బ్రతికించడానికి పూనుకుంటే కంపల్సరీగా ఈ శాపాలు మన మీద కూడా వస్తాయి. ఆ పాత చూపుల్ని మళ్ళీ మనం బ్రతికించడానికి ప్రయత్నం చేసినాం. ఆ పాత స్వభావాన్ని, అది పాపం అవ్వచ్చు, పగ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు, దాన్ని కనుక మనం బ్రతికించడానికి కనుక పూనుకుంటే ఇలా ఇక్కడ ఏదైతే ఎరుకో బొమ్మలు నిలబెట్టిన వ్యక్తి యొక్క పెద్ద కొడుకు చనిపోతాడని దేవుడు శాపం ఇస్తా ఉన్నాడు, అదే శాపం మన మీద కూడా వర్తించింది. కాబట్టి దేవుడు పడగొట్టిన వాటిని తిరిగి కట్టేవారుగా కాకుండా నెహెమ్యా ఎలా అయితే అయ్యో యెరూషలేం పట్టణం పాడైపోయింది, దేవుని పట్టణం పాడైపోయింది, దేవుని యొక్క పరిశుద్ధ స్థలం పాడైపోయింది అని ఎలా అయితే నెహెమ్యా ఎజ్రా బాధపడతా ఉన్నారో, అలా మన ఆత్మీయ జీవితం కనుక పాడైపోతే దాన్ని తిరిగి కట్టడానికి
బాధపడే వారంగా, పశ్చాత్తాపడే వారంగా, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసే వారంగా మనం ఉండాలి. కానీ దేవుడు పడగొట్టిన దాన్ని కట్టే వారంగా కాకుండా సాతాను గాడు పడగొట్టిన దాన్ని, దేవుడు నిర్మించిన తర్వాత సాతాను పడగొట్టి ఏదైతే ఉందో మన ఆత్మీయ జీవితం, దాన్ని మళ్ళా తిరిగి కట్టుకునే వారంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు అర్థం చేసిన విషయాన్ని మీ అందరితో పంచుకోవడం జరిగింది. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహమ్మద్ రవి తండ్రి, పరిశుద్ధాన్ని తండ్రి, దేవా మరి దేవా ఈ యొక్క ఉపమానం ద్వారా అయా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. అయా మీరే స్వయంగా పడగొట్టిన దాన్ని మళ్ళా తిరిగి కట్టేవారంగా కాకుండా దేవా మీ యొక్క ఆలయంగా మేము ఉన్నామని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మా దేహము దేవుని ఆలయము, మీ యొక్క ఆలయం అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. అయా దాన్ని తిరిగి కట్టుకునే వారంగా, మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకునే వారంగా, అయా యెరూషలేముకి పోలికగా ఉన్నటువంటి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని, మా హృదయాన్ని తిరిగి కట్టుకునే వారంగా, దాని విషయంలో మాత్రమే ఆసక్తిని చూపించే వారంగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. అయా మాలోని పాప స్వభావాన్ని, మీరు చంపివేసిన స్వభావాన్ని, మీరే స్వయంగా మాలో ఉన్న పాపపు దేవ స్వభావాన్ని, పాపపు మనిషిని దేవ మీరు చంపివేసి ఉండగా మరలా ఆ పాపాన్ని బ్రతికించే వారంగా కాక తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారంగా కాకుండా తండ్రి, మీ యొక్క మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను అంతం వరకు కాపాడుకునే వారంగా, మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైపాటుని అవి అంతం వరకు కాపాడుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ యొక్క చిన్ని మాటలను బట్టి మీ వందనాలు తెలియజేసుకుంటూ అయా మరి అదేవిధంగా తండ్రి మరి అయా మీ యొక్క గ్రామంలో సమరయ స్త్రీ ఉన్నది తండ్రి. ఆ యొక్క సమరయ స్త్రీ అయితే ఆయన మరి అయా ఒకప్పుడు తను అయా మీకు ఇష్టురాలుగా జీవించగా అయా మీకు విరోధంగా జీవించింది. ఎప్పుడైతే మీ సన్నిధి ఆ బిడ్డ మీదకు వచ్చినదో, ఎప్పుడైతే మీరు ఆ బిడ్డతో మాట్లాడినారో అయా అంతటితో ఎక్కువ లాంటి తన యొక్క జీవితాన్ని అయా మరి పడగొట్టుకోవడానికి తను ఇష్టపడింది తండ్రి. అయా ఎక్కువ లాంటి సమరయ స్త్రీని మీరు యెరూషలేము లాగా మార్చినారు. మార్చిన తర్వాత తనెన్నడూ కూడా వినదిరలేదు ఆయన. తనెన్నడూ కూడా తన పాత జీవితాన్ని కట్టుకోవడానికి తన చేతులు చాపిన వ్యక్తిగా మరి ఇక్కడ రాయబడి లేదు. ఆవిడ అలా జీవించలేదు తండ్రి. అయా మీరు ఎప్పుడైతే తనను పాపపు జీవితాన్ని పడగొట్టి తనకు యెరూషలేము లాగా మార్చారో తండ్రి, మరి తన జీవితము అంతం వరకు కూడా తను మీకు సాక్షిగా ఉంది. తన సాక్ష్యాన్ని బట్టి ఒక ఊరంతా కదిలి వచ్చింది ఆయన. అయ్యా ఎరుకో లాంటి మనిషి ఎలా పడిపోయింది, అయ్యో ఈ మనిషి ఎలా పడగొట్టబడింది, ఈ విచిత్రం ఏంటో చూద్దాము, ఈ ఎరుకో లాంటి వ్యక్తిని పడగొట్టిన వ్యక్తి ఎవరు, ఈ గొప్ప వ్యక్తి అని అనేకులు ఒక ఊరంతా కదిలి వచ్చింది ఆయన. అయ్యా ఆ బిడ్డ యెరూషలేము లాగా మార్చబడింది. తన జీవితం అంతం వరకు తను యెరూషలేము లాంటి జీవితాన్నే కలిగి ఉంది. కానీ తనలో మీరు చంపేసిన పాపాన్ని బ్రతికించే ప్రయత్నం తను ఎన్నటికీ చేయలేదు ఆయన. అయ్యా అలాగే పౌలు భక్తుడు ఉన్నాడు తండ్రి. అయ్యా ఒకప్పుడు తను హింసకుడుగా, దోషకుడుగా ఉండి ఒక ఎరుకో లాంటి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. ఎప్పుడైతే మీ యొక్క అగ్ని ఆ బిడ్డ మీద తండ్రి పడిందో, అయ్యా ఎప్పుడైతే తండ్రి మీ యొక్క స్వరమ బిడ్డ విన్నాడో, అయ్యా అంతటితో పూర్తిగా అతని యొక్క పాపపు స్వభావం ధ్వంసం అయిపోయి అతను తండ్రి తన అంతం వరకు కూడా అయ్యా ఈ వాక్యాన్ని ప్రకటించే ఒక గొప్ప యోధుడిలాగా బ్రతికాడు. తను ఎన్నడూ వెనుదిరగలేదు ఆయన. అయ్యా మేము కూడా మా భక్తి జీవితంలో యెరూషలేములో నుండి ఎరుకకు బయలుదేరిన వ్యక్తిలాగా వెనక్కి వెళ్ళేవారుగా కాకుండా, తండ్రి వెనుదిరిగేవారుగా కాకుండా, కిందకి దిగిపోయేవారుగా కాకుండా, మరలా పాపం వైపు లోకం వైపు తండ్రి జారిపోయేవారుగా కాకుండా అయ్యా తండ్రి గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటా ఉన్నాడు తండ్రి మీ భక్తుడు. అయ్యా మీరే మా గురుగా చేసుకొని మీ వైపే మేము పరిగెత్తినట్లుగా అయ్యా మా ముందు ఉన్నటువంటి పరుగు పందెంలో మేము ముందుకే మీ వైపు చూస్తూ విశ్వాసంలో కట్టి దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ నేను పరిగెత్తుతా ఉన్నాను అని మరి పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడు. మేము కూడా అట్టి పరుగు పందెంలో అయ్యా కేవలం మీ వైపే చూస్తూ వెనక్కి తిరగకుండా తండ్రి ఆయన ఎక్కడా కూడా వెనక్కి జారిపోకుండా మీ వైపే చూస్తూ పరిగెత్తి అయ్యా మరి ఆ పరుగు పందెంలో అయ్యా మీరు ఇచ్చేటటువంటి జీవ కీరటం అనే బహుమానాన్ని పొందుకునే వారంగా అటు వారంగా మేము అందరూ ఉన్నట్టుగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధికి తెచ్చుకొని మొదలైన యేసు నామములో బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.